హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చందు గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన నర్మద, కుమిలిపోతున్న శ్రీవల్లి, భాగ్యం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు చందుని చాలా ప్రేమగా చూసుకోవడంతో అది చూసిన సాగర్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నర్మదని కూడా వేదవతి పట్టించుకోకపోవడంతో సాగర్, నర్మద చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న చందు నర్మద సాగర్ని చూసి, ఇదేంటి సాగర్ నర్మదని అమ్మా నాన్న ఇంత బాధ పెడుతున్నారేంటి? తెలుసో తెలియకో సాగర్ తప్పు చేశాడు, కానీ వాళ్ళనిలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక వెంటనే చందు రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి, నానా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, బయటికి రా అని చెప్పి ఇక చందు రామరాజుని తీసుకొని బయటికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా నాతో ఏం మాట్లాడాలి, ఎందుకింత రాత్రివేళ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనగానే అప్పుడు చందు, నానా మీరు చేసేది తప్పు నానా. సాగర్ తెలుసో తెలియకో లంచమిచ్చి ఉద్యోగం కొన్నాడు, అంత మాత్రాన వాణ్ణి మీరిలా బాధ పెట్టడం మంచిది కాదు నానా అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రా చందు ఏం మాట్లాడుతున్నావు? వాడు చేసింది ఏమైనా బాగుందా? వాడు లంచమిచ్చి ఉద్యోగం కొని అందరి ముందు నా పరువు తీశాడు, అలాంటి వాణ్ణి ఇంకెలా చూడాలిరా అనగానే అప్పుడు చందు, అదేంటి నానా, నేను నీ సొంత కొడుకుని కాకపోయినా నువ్వు మాత్రం నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. అసలు నేను మీ కొడుకుని కాదన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. అలాంటి నన్నే నువ్వు ఇంత బాగా చూసుకుంటుంటే ఇక సాగర్, ధీరజ్ని ఎలా చూసుకోవాలి నానా అని చందు అంటాడు. అప్పుడు రామరాజు, ఒరేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయం ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందిరా? చూడు, నువ్వు కూడా వాళ్ళలాగే నాకు సొంత కొడుకువే. చూడు, నువ్వు నాకు దొరికావన్న విషయం ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు నీ వల్ల అందరికీ తెలిసేలా ఉంది. చూడు, ఇంకొకసారి నువ్వు నాతో అలా మాట్లాడొద్దు. ఎప్పటికీ నువ్వు నా కన్నబిడ్డవే. ఇంకొకసారి నువ్వు పరాయివాడిలాగా నా ముందు మాట్లాడొద్దు. అది విని నేను తట్టుకోలేనురా అని రామరాజు అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే చందు తన దగ్గర ఉన్న ఒక వీలునామా తీసి రామరాజుకి ఇస్తూ ఉంటాడు. ఇదిగో నానా, ఇది తీసుకో అనగానే అప్పుడు రామరాజు, ఏంట్రాది, ఏంటది అనేసరికి అప్పుడు చందు, చూడు నానా, ఇది మన ఆస్తులకి సంబంధించిన వీలునామా. చూడు నానా, మీరు సంపాదించిన ఆస్తిలోనూ డబ్బులోనూ నాకు ఎటువంటి వాటా లేదు అనగానే రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఒరే చందు, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నా కన్న కొడుకుల కంటే ఎక్కువగా నన్ను తండ్రిలా చూసుకుంటున్నావు, అలాంటిది నీకు వాటా లేకపోవడమేంట్రా అనగానే అప్పుడు చందు, నానా మీ ఆస్తిలో నాకు వాటా వద్దు నానా, ఎందుకంటే అంతకంటే గొప్ప వరాన్నే నాకిచ్చావు. అదే నానా మీ ప్రేమ, మీ ఇంటి పేరు నాకిచ్చావు. లేకపోతే నేను ఏ అనాథలాగో పెరిగి ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను రామరాజు కొడుకులాగా ఈ ఇంట్లో ఉంటున్నానంటే దానికి కారణం నువ్వు, అమ్మే. అది చాలు నానా, నాకు ఎటువంటి ఆస్తు అంతస్తులు వద్దు నానా అని చెప్పి ఇక చందు ఆ వీలునామాని రామరాజు చేతిలో పెట్టి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద రామరాజు చందు మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి చందు బావా, మావయ్య కన్న కొడుకు కాదా? మరి ఇన్ని రోజులు ఈ విషయం మావయ్య ఎందుకు మాతో చెప్పలేదు? అంటే చందు బావ ఆ వీలునామా ఏంటది, దాని గురించి తెలుసుకోవాలి అని చెప్పి నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కూడా ఇంట్లో నుంచి ఎవరి పనులోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చందు రోజు రాగానే తన డైరీలో రాసుకుంటూ ఉంటాడు. ఇక నర్మద ఆ డైరీ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో చందు డైరీ నర్మదకి కనిపిస్తుంది. ఇక ఆ డైరీ ఓపెన్ చేసి చూడగా అందులో రాసింది చదివి నర్మద
ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి చందు బావ నిజంగానే మావయ్య కన్న కొడుకు కాదు, కానీ ఇన్ని రోజులు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు అంటే ఏదో దాస్తున్నారు, నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక నర్మద ఆ డైరీ మొత్తం చదువుతూ ఉంటుంది. ఇక ఆ డైరీలో చందు రాసిన దాన్ని బట్టి నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చందు కన్న తల్లి, చూడు నాన్న, మీ నాన్న మనిద్దరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఈ జబ్బు ఎన్ని పైసలు పెట్టినా నేను బ్రతకను. కానీ నేను చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరివాడివైపోతావు, అనాథవైపోతావు. అందుకే నేను ఒక అయ్య చేతిలో పెట్టి నేను చనిపోతాను అని అనగానే అప్పుడు చందు, వద్దమ్మా, నేను కూడా నీతో ఉంటాను అనగానే అప్పుడు ఆవిడ, లేదు బాబు, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు. అలాంటి నా కోసం నువ్వు కూడా నాతో రావడం మంచిది కాదు. చూడు, ఈ రైస్ మిల్లు ఓనర్ చాలా మంచివాడు. ఇతను కూడా ఒక అనాథల్ని ఎలా దగ్గరికి తీసుకోవాలో ఇతనికి తెలుసు. అందుకే నువ్వు ఇక్కడే కూర్చో, నేను అలా పక్కకు వెళ్ళి నిలబడతాను. ఇక నువ్వు అనాథవని అతనితో చెప్పు, అతను నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఇక చందు, సరేనమ్మా అని చెప్పగానే ఇక చందు వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళి పక్కకి నిలబడుతుంది. ఇక ఇంతలోనే రామరాజు అక్కడికి వచ్చేసరికి చందు చిన్నతనంలో ఉన్నప్పుడు ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అతన్ని చూసిన రామరాజు, ఎవరు బాబు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు, మీ అమ్మా నాన్నలు ఎక్కడా అనగానే అప్పుడు చందు, లేరండి, నాకు అమ్మా నాన్నలు లేరు, నేను ఒంటరివాణ్ణి, అనాథను అని చెప్పడంతో రామరాజు చాలా బాధపడుతూ, సరే బాబు, నువ్వు నాతో పాటురా, రైస్ మిల్లులో పని చూసుకుందు అని చెప్పి ఇక రామరాజు చందుని చిన్నప్పుడే అక్కున చేర్చుకుంటాడు. ఇక అది చూసిన చందు కన్న తల్లి, ఇక నా కొడుకు ఒక మంచి అతని చేతుల్లోకే వెళ్ళిపోయాడు, ఇక నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు చందుని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక చందుని చూసిన వేదవతి మాత్రం, ఎవరండి ఈ అబ్బాయి, ఎవరు, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇతను కూడా నాలాగే ఒక అనాథ, అమ్మా నాన్నలు లేరు, ఒంటరివాడు, రైస్ మిల్లు ముందు కూర్చొని బాధపడుతూ ఉంటే నేనే అతన్ని ఇంటికి తీసుకువచ్చాను. ఇతను మన కొడుకనికి సాదుకుందాం అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి, సరేనండి, మీ ఇష్టం అని చెప్పి ఆ రోజు నుండి రామరాజు వేదవతి చందుని కన్న కొడుకులా సాదుకుంటూ ఉన్నారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత చందు, ధీరజ్ అందరూ పుట్టడంతో ఇక వాళ్ళతో పాటు చందుని కూడా తన కొన్న కొడుకులాగానే పెంచుకుంటూ ఉంటారు. ఇక ఆ నిజం తెలుసుకున్న నర్మద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. చందు బావ మావయ్యకి కన్న కొడుకు కాకపోయినా మావయ్య మీద ఎంతో ప్రేమ ఉంది, మావయ్య చెప్పినట్టు నడుచుకుంటున్నాడు అని చెప్పి ఇక నర్మద ఎలాగైనా శ్రీవల్లి భాగ్యం కళ్ళు తెరిపించాలి, లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళని, ఈ ఇంట్లో మనుషుల్ని శాశ్వతంగా విడదీసి ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తుందా అని చెప్పి ఇక నర్మద వెంటనే మావయ్య, అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక రామరాజు, ఏంటమ్మా, ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద మాత్రం, మావయ్య, ఈ వాస్తిలో వాటా లేదని చందు బావ మీకు ఎందుకు వీలునామా రాసిచ్చాడు? ఈ ఆస్తిలో తనకు పుట్టబోయే పిల్లలకు కూడా ఎటువంటి హక్కు లేదని మీకు వీలునామా ఎందుకు రాసిచ్చాడు మావయ్య? నిజం చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, చూడమ్మా, అప్పుడు అవసరమా? ఆ నిజాలు తెలిసే అప్పుడే అందరికీ తెలుస్తాయి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నర్మద, ఏం మాట్లాడుతున్నావు? ఆస్తిలో వాటా లేకపోవడమేంటి? అయినా బావాలా ఎందుకు రాసిస్తాడు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, అవును శ్రీవల్లక్క, బావే వీలునామా రాసిచ్చాడు. ఈ ఆస్తిలో బావకి ఎటువంటి హక్కు లేదని మామయ్యకి రాసిచ్చాడు అనగానే అప్పుడు శ్రీవల్లి షాక్ అయిపోతూ,
ఏంటి బావా ఎందుకలా రాశావు అనేసరికి అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నీకు తెలియదు, ఈ విషయం మాకు తెలుసు, అన్నీ తర్వాత చెప్తాను, నువ్వు లోపలికి వెళ్దాం పదా అనగానే అప్పుడు నర్మద, లేదు బావా, లోపలికి వెళ్ళొద్దు, అసలు నిజం తెలియాలి, శ్రీవల్లికి ఉన్న పొగరుని దించాలి అనగానే అప్పుడు రామరాజు, అమ్మా నర్మద, ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా, ప్రశాంతంగా ఉన్న ఇంటిని ఎందుకమ్మా ఇలా గొడవలుగా జరుగుతున్నాయి అనగానే అప్పుడు నర్మద, చూడండి మామయ్య, అసలు ఈ ఇంట్లో గొడవలకి కారణం ఈ శ్రీవల్లి, భాగ్యం, వీళ్ళ వల్లే ఈ ఇంట్లో గొడవలు వస్తున్నాయి. అసలు సాగర్ ఏం తప్పు చేశాడని మావయ్య వాళ్ళిద్దరూ మారువేషంలో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి సాగర్ని నిజస్వరూపాన్ని మీ ద్వారా తెలియజేసి పార్టీలో అందరి ముందు సాగర్ని తలదించుకునేలా చేశారు. ఒకవేళ సాగర్ తప్పే చేశాడు, కానీ అది ఇంటికి వచ్చిన తర్వాత 4 గోడల మధ్య నిలదీసి మీతో చెప్తే మీరేం సాగర్ని నిలదీసేవారు కదా మావయ్య. అలాంటిది ఈ తల్లి కూతుర్లు మన ఇంటి పరువు పోయేలా ఆ పార్టీలో అందరి ముందు తలదించుకునేలా చేశారు అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. చూడండి మావయ్య, ఇన్ని రోజులు నేను శ్రీవల్లి, భాగ్యం గురించి నిజాన్ని బయట పెట్టలేదు. చూడు శ్రీవల్లి, ఇక నీకు ఈ ఆస్తితో ఎటువంటి సంబంధము లేదు అనగానే శ్రీవల్లి, లేదు, ఈ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంటుంది. ఏంటి బావా, ఎందుకు నువ్వు అలా రాసావో నిజం చెప్పు అనగానే అప్పుడు నర్మద, చూడక్క, నేను చెప్తాను, అసలు చందు బావ మావయ్య కన్న కొడుకే కాదు, అందుకే బావ ఆలోచించి ఈ ఆస్తి నాకు వాటా లేదని వీలునామా రాసి మావయ్యకి ఇచ్చాడు అని చెప్పగానే శ్రీవల్లి, భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి, ఏంటి నర్మద, ఏం మాట్లాడుతున్నావు, బావ మావయ్య కొడుకు కాగడిపోవడమేంటి అనగానే అప్పుడు చందు, అవును శ్రీవల్లి, నువ్వు అనుకున్నట్టు నేను రామరాజువ కొడుకుని కాదు, ఒక అనాథని. నేను మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే నానే నన్ను ఒక అనాథ కాకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఇంట్లో నన్ను పెద్ద కొడుకులాగా చూశాడు, వాళ్ళ ప్రేమని పంచాడు. అందుకే నాకు అంత పెద్ద గౌరవం ఇచ్చిన మా నాన్నకి నేను మా తమ్ముళ్ళ దగ్గర ఎటువంటి ఆస్తిని తీసుకోనని, ఈ ఆస్తికి నాకు ఎటువంటి సంబంధము లేదని వీలునామా రాసి నాన్నకిచ్చాను. చూడు, నాన్న ఇచ్చిన ఈ గొప్ప వరం కంటే నాకు ఏవి పెద్దవి కావు అని చెప్పి ఇక చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం, మావయ్య, ఈ ఆస్తిలో ఎన్ని వాటాలు పంచుతారో మీరే చెప్పండి అనగానే అప్పుడు రామరాజు, అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఈ ఆస్తి ఎప్పటికైనా 4 భాగాలు, నా 3 కొడుకులకి 3, నాకు 1 అనగానే అప్పుడు నర్మద మాత్రం, అవును మావయ్య, మీరు చెప్పిందే కరెక్ట్, అయినా నేను బావకి ఆస్తి పంచివద్దని అనడం లేదు, కానీ శ్రీవల్లి భాగ్యం చేసిన కుట్రల గురించి మీకు తెలియడం కోసమే ఈ నిజాన్ని బయటపెట్టాను. చెప్పు సాగర్, ధీరజ్ ఏమంటారు అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం, చూడు వదిన, ఇప్పుడు అన్నయ్య నాన్నకి సొంత కొడుకు కాదని నిజం తెలిసినా కూడా మేము అదేది పట్టించుకోము. చందు అన్న ఎప్పటికీ ఈ ఇంటి పెద్ద కొడుకే, మాకు అన్నయ్యే, అందుకే మాతో పాటు అన్నయ్య కూడా ఆస్తిలో వాటా ఉంటుంది. ఇక నాన్నకిచ్చింది అతని ఇష్టం, ఆ తర్వాత అది వాడపిల్లలకి వెళ్తుంది, అంతే. అన్నయ్యని అనాథ అని మేము ఎప్పటికీ అనుకోము. చందు అన్నయ్య కూడా మాకు సొంత అన్నయ్యే అని చెప్పగానే ఇక చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. వెంటనే సాగర్ ధీరజ్ని హగ్ చేసుకొని, ఒరే, నేను మీ అన్నయ్యని తెలిసినా కూడా మీరు మాత్రం నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ ప్రేమ దూరమైపోతే నేను బ్రతకలేనురా అని చందు అంటాడు. ఆ మాటలు విన్న సాగర్, ధీరజ్, అదేంటన్నయ్యా, ఎవ్వరు ఎన్ని చెప్పినా మేం మాత్రం నిన్ను వదిలిపెట్టాం. నువ్వే ఈ ఇంటి పెద్ద కొడుకువి, నాన్నకు నచ్చిన కొడుకువి. చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జనాలకు కూడా రామరాజుకి 3 కొడుకులు,
ఇద్దరు కూతుర్లనే చెప్పుకుంటారు అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు చందు చాలా సంతోషపడుతూ ఇక వెంటనే రామరాజుని హగ్ చేసుకొని, నాన్న, నేను నీకు పుట్టకపోయినా నువ్వు మాత్రం నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు. మా అమ్మా నాన్నలు బ్రతికున్నా నన్ను ఇంత అన్యోన్యంగా సంతోషంగా ఉంచుతారో తెలియదు, కానీ నువ్వు మాత్రం నన్ను చాలా బాగా చూసుకున్నావు నాన్న. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను నాన్న అని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వేదవతి మాత్రం, ఒరే చందు, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులకు కూడా నువ్వు నా కన్న కొడుకువు కాదు అన్న విషయం ఏ రోజు నాకు గుర్తుకు రాలేదు. నాకు 3 కొడుకులనే నేను చెప్తాను, కానీ ఏ రోజు కూడా నువ్వు నా పెంచిన కొడుకువని అస్సలు చెప్పుకోలేదు. ఈ విషయం ఇంకా ఎవరితో మాట్లాడకూడదు. మీరందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పగానే ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి, భాగ్యం చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి, ఏంటమ్మా ఇలా జరిగిందేంటి? ఈ ఇంటిని, రైస్ మిల్లుని సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ బావ మాత్రం మావయ్య సొంత కొడుకు కాదని, ఈ ఆస్తిలో వాటా లేదని బావ వీలునామా రాసిచ్చాడు. కానీ మావయ్య మాత్రం వాళ్ళ 2 కొడుకులతో పాటు ఆస్తిని అందరికీ సమానంగా పంచాడు. చూడమ్మా, ఈ నిజం తెలుసుకోక మనం అందరినీ చాలా బాధ పెట్టాం. ఇక ఆపమ్మా అని చెప్పి శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం, అదేంటే అలా మాట్లాడతావేంటి? ఇప్పుడు చందు కన్న కొడుకు కాకపోయినా రామరాజు మాత్రం ఈ ఇంటి పెద్ద కొడుకుగానే చందుని చూపిస్తున్నాడు. అలాంటప్పుడు ఆస్తి మన సొంతం చేసుకోవడమే కరెక్టు. వాళ్ళు ఇప్పుడు సొంత తమ్ముళ్ళు కూడా కాదు. అలాంటిది వాళ్ళని మోసం చెయ్యొచ్చు అని భాగ్యం అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. చూడమ్మా, ఇక మా విషయంలో, మా ఇంటి గురించి నువ్వు పట్టించుకున్నావంటే నీ ప్రాణం తీసేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక ఇంతలోనే నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక నర్మదను చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద, ఏంటక్క, బావ గురించి అందరికీ నిజం చెప్పానని బాధపడుతున్నావా? చూడక్క, నేను బావని వేరు చేసి మాట్లాడాలని కాదు, ఈ ఆస్తిలో వాటా లేదని కాదు. చూడు, బావ ఎప్పుడు రామరాజు పెద్ద కొడుక్కా, ఈ ఇంటి పెద్ద కొడుకుగానే స్థానంలో ఉంటాడు. కానీ బావని ఎప్పుడు మేము వేరేలా చూడము. ఇక నుండైనా నువ్వు వేసే ప్లాన్లన్నీ మానయ్యక్క అనగానే ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ, నర్మద, ఎన్ని రోజులు నేను మీ గురించి, అందరి గురించి నిజం తెలుసుకోక మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించు నర్మద అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదకి క్షమాపణ చెప్తుంది. ఇక దాంతో నర్మద, శ్రీవల్లి అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ విధంగా చందు గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన నర్మద నిజం తెలుసుకొని కుంగిలిపోతున్న శ్రీవల్లి, భాగ్యం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ విధంగా చందు గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న శ్రీవల్లి, భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.